ముగ్గురితో బాండింగ్ ఉంటుంది జీవితంలో. సార్ ఒకటి హెయిర్ డ్రెస్సర్తో, ఓకే. రెండోది నీ కార్ మెకానిక్తో, ఓకే మూడోది మీ డాక్టర్తో, తర్వాత వైఫ్ హస్బెండ్ పిల్లలేమో. సో స్వీట్ రియల్లీ. నిజంగా మీరు చూడండి, మనం హెయిర్ డ్రెస్సింగ్ పోతుంటే మనం నమ్ముకున్న వాళ్ళ దగ్గర హూ హెస్ బిన్ డూయింగ్ ఫర్ అ లాంగ్ టైం వాళ్ళతోనే. అమ్మ మన లుక్ ఎక్కడ పాడు చేసేస్తారు. కార్ మెకానిక్ కూడా అంతే. నమ్మకం కుదిరిన తర్వాత వేరేది ఎక్కడ తీసుకెళ్ళాం. వాడు ఏం చేస్తాడో, వాడు కరెక్ట్ చేస్తాడో, దొంగలించాడు కదా పార్ట్స్, ఇదంతా భయం ఉంటుంది. నిజం సార్ మీరు చెప్పిన 100% వెరీ ప్రాక్టికల్, వెరీ ప్రాక్టికల్. మీకేం పర్లేదు, మీ అమ్మకి నెక్స్ట్ టైం పేషెంట్ మీ డాక్టర్ లేకుంటే మా దగ్గర రండి, అదే చూసుకుంటాను. సో మచ్. కానీ సార్ ఇక్కడ మీరు డాక్టర్స్ ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు కానీ స్టాఫ్ ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు కానీ ముఖ్యంగా వాళ్ళకి మీరు చెప్పే పాయింట్ ఏంటి? ముఖ్యంగా చెప్పే పాయింట్ నేను ఫస్ట్ చెప్తాను, కాంటినెంటల్ ఇస్ ఎ డిఫరెంట్ హాస్పిటల్, ఓకే. అండ్ ఎందుకొరకు అని చెప్తాం మేము, ఓకే. అవర్ మిషన్ ఇస్, మా మిషన్ ఇక్కడ పేషెంట్ సెంట్రిక్ కేర్, పేషెంట్ ఇస్ ఫస్ట్, ఓకే, మోర్ దెన్ ది డాక్టర్, ఓకే. అందరూ కూడా ఏ వృత్తిలో ఉన్నప్పటికీ హాస్పిటల్లో హౌస్ కీపింగ్ నుంచి నర్సెస్ వరకు డాక్టర్స్ వరకు యువర్ పేషెంట్ ఈజ్ నంబర్ 1, ఓకే. అండ్ పేషెంట్స్ ఆర్ ఆల్వేస్ రైట్. నేను ఎన్నోసార్లు టెస్ట్ చేశాను అమెరికాలో కూడా. ఒక పేషెంట్ కంప్లైంట్ చేస్తుందంటే ఒక స్టాఫ్ మెంబర్ గురించి లేకుంటే ఒక ప్రాసెస్ గురించి యూనో మనకు కొంతమంది కోపం వచ్చేస్తుంది. మేనేజర్స్ అది 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 సప్రెస్ చేసి పెడతారు, అది మన వరకు రానియరు ఒకసారి, యూనో బికాజ్ వాళ్ళ మీద వస్తుంది అనేసి. బట్ వన్ థింగ్ ఐ ఫౌండ్, ఐ కెన్ రైట్ ఎ బుక్ ఆన్ దిట్స్. పేషెంట్స్ ఆర్ ఆల్వేస్ రైట్. 90% ఎప్పుడైతే ఇఫ్ ఐఎమ్ ఇన్వాల్వ్ జస్ట్ టు ఫైండ్ అవుట్ దాని కొరకు, అండ్ 90% ఆఫ్ ది టైమ్స్ వాళ్ళు పేషెంట్స్ చెప్పింది నిజంగా ఉంటుంది. కొంతమంది 10% ఆఫ్ ది పేషెంట్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు, లేకుంటే ఎంత చేసినా కూడా వాళ్ళ తృప్తి ఉండదు. అండ్ ముఖ్యంగా మన ఇండియాలో డబ్బు దగ్గరకు వచ్చే వరకు అంతా బాగుంది అనేసి 5 స్టార్ రేటింగ్ ఇస్తారు, నేను ప్రేస్ చేస్తారు. కిందికి వెళ్ళి డబ్బు కట్టేటప్పుడు ఓ మాకు చెప్పలేదంటారు, అదంటారు, ఇదంటారు. ఆ గొడవ ఈ మన దేశంలో చాలా ఉంటుంది. ఈవెన్ దాట్ ఆల్సో వీ కెన్ బి స్ట్రీమ్ లైనింగ్ అన్నట్టు. బట్ పేషెన్స్ ఫస్ట్ అనే కాన్సెప్ట్ యూనో ఆల్ ఎడ్యుకేషనల్ న్యూ స్టాఫ్కు యూనో మేనేజర్స్కు చెప్తూ వస్తాం. రెండోది మా హాస్పిటల్ మిషన్ అండ్ విజన్ స్టేట్మెంట్, అందులో ఒక్కొక్క వర్డ్ యూనో ఇట్స్ లైక్ గోల్డ్. అండ్ బాగా ఆలోచించి యూనో నేను రాశాను. ఎవ్రీ వర్డ్ ఈజ్ ఇంపార్టెంట్. కొంతమంది విజన్ మిషన్ స్టేట్మెంట్ రాసేస్తారు ఎందుకంటే అది కావాలి, బికాజ్ ఇట్స్ ఎ రిక్వైర్మెంట్ ఫర్ వాట్ ఎవర్ ఫర్ ది ఇన్స్టిట్యూషన్. అది కాదు. ఇప్పుడు మా మిషన్ అండ్ విజన్ స్టేట్మెంట్ చూసినప్పటికీ ఎవ్రీ వర్డ్ దట్ ఈస్ దేర్, అది నేను ఎప్పుడు కూడా ఫుల్ఫిల్ చేయాలని యూనో ప్రతిరోజు ప్రతి క్షణం నేను ఆలోచిస్తూ గడుపుతాను. అదే కూడా టీచింగ్ చేస్తాను. ఇప్పుడు నేను when I'm doing a lecture, when I'm doing a thing, నేను చెప్తాను, do you know why I did keep, what do you mean by collaborative care? ఎందుకుంది ఆ స్టేట్మెంట్? what do you mean by highest quality at affordable price? What is the meaning of that? రాసినప్పటికీ అది నేను ఇంప్లిమెంట్ చేయగలుగుతున్నానా? See, that's also a question for me. Correct. So, any institutions, what is the vision? What is the mission? That should completely go down to the last person and the first person in the organization. These two things are extremely important. Define your value system. What is that you're going to stand for? What is that you want? And make it clear across the institution. మొత్తం ఇన్స్టిట్యూషన్లో 14 మంది ఉన్నప్పటికీ కూడా everyone should know ఈ హాస్పిటల్లో ఇలాగా ఉంటుంది. యూనో దట్స్ ఇంపార్టెంట్. అసలు ఇద్దరికి ఒక్కసారి వచ్చింది కాఫీ, నేను టక్కుని తాగేశాను. ఇప్పుడు 1.5 గంట నుంచి తాగుతున్నారు అదే కప్పు. అందువరకే నాకు అసిడిటీ ప్రాబ్లం లేదు. నీకు ఆల్రెడీ ట్రీట్మెంట్ చేసి వితౌట్ కన్సల్టేషన్. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. ఓకే, అలా అంటారా? చాలా చిన్న సిప్ తీసుకుంటూ తాగాలి. అయితే caffeine is
రిలాక్సెస్ మన అన్నవాయానికి స్టమక్ మధ్యలో ఒక స్ఫింక్టర్ ఉంది. ఓకే, క్యాఫీన్ ఈజ్ అ పొటెంట్ రిలాక్సర్ ఆఫ్ ద స్ఫింక్టర్. సో దానివల్ల ఏమవుతుంది, కడుపులో ఉన్న యాసిడ్ లేకుంటే భోంచేసిన తర్వాత ఎక్కువగా భోంచేసినప్పటికీ అంతా కూడా పైకి వచ్చే అవకాశం ఉంటుంది కొంతమందిలో. ఓకే, క్యాఫీన్ ఒకటి, స్మోకింగ్ ఒకటి, ఎక్కువగా భోంచేసినప్పుడు ఫ్యాటీ ఫుడ్ ఒకటి. ఓకే, ఎక్కువగా చాక్లెట్ అంటాము, చాక్లెట్ హ్యాస్ ఆల్సో క్యాఫీన్, కోకోవా, ఇవన్నీ కూడా దే ఆర్ రిలాక్సర్స్ ఆఫ్ దట్ స్ఫింక్టర్. మీరు ఒకటేసారి మీరు వెదర్ వాట్ ఎవర్ టైప్ ఆఫ్ కాఫీ యూర్ డ్రింకింగ్, సో ఐ సిప్ స్లోలీ, I tenderly treat my sphincter. I don't overwhelm my sphincter. I don't have any heartburn, so. అచ్చా. నిజమే అని చెప్పి. So I gave you a tip. అది మీరు ట్రై చేసి నాకు నెక్స్ట్ పాడ్కాస్ట్ లో మనం మళ్ళీ మాట్లాడుకుందాం. డెఫినెట్ గా సార్. అయితే మీరు కోల్డ్ కాఫీ తాగరా అసలు? కోల్డ్ కాఫీ తాగుతాను. కోల్డ్ కాఫీ తాగుతారు? నేను ఒక్క కాఫీ చేసుకొని 4 గంటలు తాగుతాను. ఇప్పుడు మార్నింగ్ ప్రొసీజర్ మొదలైనప్పుడు నాకు ఇది సుమారుగా 45 నుంచి ఇదే అలవాటు. ఫస్ట్ కప్ ఆఫ్ కాఫీ 7 o'clock, 7:30. ఆ కాఫీ 11:30 వరకు, మళ్ళీ 3-4 మధ్యలో ఒక కప్ ఆఫ్ కాఫీ, అది ఒక 2-3 hours. ఓన్లీ 2 cups ఆఫ్ కాఫీ. బ్రేక్ఫాస్ట్ చేస్తాను, కేవలం ఫ్రూట్స్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్, 90%. ఒకసారి ఎగ్ దాంతో, అంతే, నథింగ్ ఎల్స్. దట్స్ అబౌట్ ఇట్. అది మై మార్నింగ్ డోస్ ఆఫ్ మెడిసిన్ అంటాను నేను. మీకన్నా ముందు మీ ఫ్యామిలీలో డాక్టర్స్ ఎవరైనా ఉన్నారా సార్? లేదమ్మా, నేనే ఐ వాజ్ ది ఫస్ట్ వన్. తర్వాత మా తర్వాత అందరూ మా కజిన్స్ చాలా మంది ఉన్నారు. యూనో మా చిల్డ్రన్, నన్ ఆఫ్ దెమ్ ఆర్ డాక్టర్స్. యూనో యా, but yeah, they didn't want to be doctors because they said I work too hard and everything. But all now they are doing very well. They are Ivy League graduates from Wharton MBAs and all those things. వాళ్ళు ఒక్కసారి నాకంటే ఎక్కువ పని చేస్తున్నారు. సో ఐ టీచ్ దెమ్. అప్పుడు అమ్మా ఇప్పుడు అన్నీ అక్కడ పరిగెత్తాం, మళ్ళీ ఇప్పుడు ఏమవుతుంది. సో ఒకసారి కూడా వాళ్ళతో అంటాను, సి ఒక డాక్టర్ అయి ఉంటే, సో వన్ థింగ్, డాక్టర్ ప్రొఫెషన్లో ఎక్కువగా నీకు అప్స్ అండ్ డౌన్స్ ఉండేవి. ప్రపంచం అంతా కూడా ఇట్స్ ఎ వెరీ స్టడీ ప్రొఫెషన్. స్టేబుల్గా ఉంటుంది, అర్నింగ్ స్టేబుల్గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు నువ్వు ఇంజనీర్ అయినప్పటికీ, ఐటీ పర్సన్ అయినప్పటికీ, బిజినెస్ అయినప్పటికీ, ఇన్వెస్ట్మెంట్స్ అయినప్పటికీ, యూనో దెర్ ఇస్ ఆల్వేస్ ఎ థ్రెట్ వెన్ యూ కెన్ లూజ్ యువర్ జాబ్. వాట్ విల్ హ్యాపెన్ టు ది ఇన్వెస్ట్మెంట్? విల్ ద బిజినెస్ సక్సీడ్? సో దెర్ ఇస్ ఎ హ్యూజ్, these are the what they call uncomfortable factors. ఉంటున్నాయి. But doctors, this journey lo, it's a very, whether in western countries, eastern countries, mana countries lo, it's a guaranteed living. I will tell. Absolutely. Even when you kill, sorry, I don't want to kill anybody. లేదు, ఒక మంచి డాక్టర్ అవ్వాలంటే, I'm sorry, I am laughing at this. They should not kill అండి. లైసెన్స్ టు కిల్ అని జేమ్స్ బాండ్ కి ఇచ్చినట్టు అప్పుడప్పుడు మన డాక్టర్స్ కూడా జేమ్స్ బాండ్స్ అయిపోతారు. సో